చెడు ఏమిటో రమేమిటో అనికి మంత్రం చెడు ఏమి నేర్చుకుందా ఇదే జీవన మంత్రం మంచి ఏమిటో చెడు ఏమిటో నిజమేమిటో అబద్ధమేమిటో అజ్ఞానానికి కిటికీ వేసి విజ్ఞానానికి తలుపులు తెరుద్దా పంచతంత్రం రాజాదిరాజ రాజమార్తాండ రాజగంభీర యమధర్మరాజు వస్తున్నారు. బాహుబలి యముండా ఎచటమా చిత్రగుప్తులు ప్రణామం. ఏంటి ఈ భూలోకంలో మరణ సంఖ్య తగ్గుచున్నది? దీనికి కారణం ఏమన్నది? మానవులు మనవడి మార్చుకోవడం వల్ల ఈ మార్పులు. ఏంటి ఆ మార్పులు? దీనికి కారణం ఆ ప్రకృతి వైద్యులు ప్రభు. వీరేనా వైద్యులు? అవును ప్రభు, నేనే న్యాచురోపతి డాక్టర్ని. మా మరణ సంఖ్య తగ్గించడానికి ఈ మార్పుల వల్ల కారణాలు నాకున్న ఈ కొంచెం సమయంలో దీనికి కారణం న్యాచురోపతి వైద్యం ప్రభు. నాకు ఉన్న ఈ కొంచెం సమయంలో న్యాచురోపతిలో ఉన్న విషయాలన్నీ చెప్పలేకపోవచ్చు, కానీ ప్రధాన విషయాలు చెప్పగలను. అందులో 5 అంశాలు మనిషి పాటించడం వలన వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు చేర్పులు వస్తాయి. అందులో మొదటి అంశం వ్యాయామం. ఏంటో ఇంకే భాష పెట్టండి. ఇది ఒక చిన్న పంచతంత్ర కథగా వివరిస్తాను ప్రభు. ఇందులో మొదటిది వ్యాయామం. ఇందులో మొదటిది ప్రేయర్. దేడ దేడ నాకే ఫస్ట్ ఆల్ నాకే ఫస్ట్ ఆల్ నాకే ఫస్ట్ ఆల్ దేడ దేడ నాకే ఫస్ట్ ఆల్ నాకే ఫస్ట్ ఆల్ అన్నీ నాకే రావు. బహు బాగా ప్రార్థించుదురు. ఇది ప్రేయరా? మరి ఇది
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् may all be happy may all free from happiness may all free from illness may see all what is auspicious may no one suffer. ప్రేయర్ అంటే మనసులో ఉన్న కోరికల గురించి కాకుండా మానసిక ఆరోగ్యం గురించి చేయాలి. బహుబాగా చెప్పేది బాలిక, భలే భలే. ఇప్పుడు రెండవది ఎక్సర్సైజ్, వ్యాయామం. ఎక్సర్సైజ్ 1 hour ఇన్ ఎ డే. రెండేళ్ళు కష్టపడి ప్రోటీన్ షేక్ తాగి పెంచిన కండరా ఇది. మజిల్స్ ఒకసారి టచ్ చేసి చూడు. నిజమే, మన కాలేజ్ గోడ కంటే గట్టిగానే ఉంది. ఇది ఫ్యాన్సీ ఎక్సర్సైజ్. సరైన క్రమంలో చేసే ఎక్సర్సైజ్తో పాటు యోగా మా న్యాచురోపతి డాక్టర్స్ బాగా చెప్పగలరు, బాగా చూపించగలరు. ఇప్పుడు మూడవది వాటర్. 8 to 10 glasses, drink 8 to 10 glasses water in a day. మార్నింగ్ నుండి 4 liters ఆఫ్ వాటర్ కంప్లీట్ చేసినారా? లంచ్ అయ్యేటప్పుడు 1 liter కంప్లీట్ చేస్తే సెట్. ఎందుకు అన్ని వాటర్ తాగుతున్నా? నేను హైడ్రేటెడ్ రా. ఇంతకీ నీ సంగతి ఏంటి? మనం 4 drops తాగితే ఎక్కువే. సర్లేదా. ఏంటి కేవలం నీళ్ళతోనే మా మార్పులు వచ్చేదవా? ఏంటి గుస్తా? కేవలం నీళ్ళతోనే మా మరణ సంఖ్య మారుతున్నదా? ఏంటి గుప్తా, ఒకసారి ఇలా రా చెప్తా. అతివృష్టి అనావృష్టి అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదు. ఇప్పుడు నాలుగవది ఫుడ్. ఈట్ 2 meals in a day. ఈ బాలిక ఏమి చేయించున్నది ఇచ్చట చెప్పు. This is bringing naturopathy way style. naturopathy విధానంలో ఎలా తాగాలో చూపిస్తుంది. ఓహో, ఈ కలికాలం వాటర్ అంటే అమృతం. మహిళ ఏంది కాస్త వెయ్యము చూపుము. హలో మహిళ, ఏ మహిళ, ఈ మహిళ ఏంది తుర్రుమని పారిపోయానిచ్చట. ఏందో ఈ భూలోకం ఈ ఇంత చీ. ఇప్పుడు 4th one, eat 2 meals in a day. ప్రత్యక్ష పెట్టిన అది ఇక్కడ చూసి ఆహ్వానించేద్దాం. వెల్కమ్ టు XYX రెస్టారెంట్. చికెన్, మటన్, బిర్యానీ, చిగిదా, కోలా, ఇంకా చాలా చాలా వెరైటీ ఐటమ్స్. బోలు రెస్టారెంట్ చాలా బాగుంటుంది. అరే ఏంట్రా ఇది, కస్టమర్లు ఎవరు లేరు ఇక్కడ. మన 18వ తారీఖున నేచురోపతి రెస్టారెంట్ పెట్టారండి సార్. మొత్తం వాళ్ళకి వెళ్ళలేదు జనాలంతా. ఏం పద్ధతులు వాడి, ఏం మెనూ ఉంది వాళ్ళు స్పెషల్? మా మెనూ చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది మీకు. అంత మాత్రం మెనూ ఉంది. ముంతా మసాలా, కొబ్బరి లడ్డు, క్యారెట్ పొటాటో లడ్డు, ఆరెంజ్ బీట్రూట్ సోడా,
లెమన్ రైస్, డ్రై ఫ్రూట్ స్మూతీ, గువా మజాటో. ఆపు, ఇది నిజమేనా? ఈ బహురుచి దీనికి సాక్ష్యం? ఈ రుచికరమైన ఆహారానికి సాక్షులు వీళ్ళే. ఇది నిజమేనా? బహురుచంగా ఉంటాయా? ఆహారం అనేది ఆరోగ్యం కోసం కాకుండా రుచి కోసం తింటున్న కలికాలం ఇది. బహుబాలుగా చెప్పదు. ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ టేస్ట్ అండ్ ఫిజికల్ హెల్త్, ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్స్ ఆన్ మెంటల్ హెల్త్. ఇప్పుడు 5వది ఫాస్టింగ్ వన్స్ ఇన్ ఎ వీక్. Hey, it's already 12 o'clock. We need to have our lemon honey water. ఏంటి మీరు కూడా ఫాస్టింగ్లో ఉన్నారు కదా? ఓకే, నువ్వు కూడా ఫాస్టింగ్లో ఉన్నావు కదా, మరి లెమన్ హనీ వాటర్ తాగావా? అవును, హారిక ఏం చేస్తుంది? హారిక నువ్వు కూడా ఫాస్టింగ్లో ఉన్నావు కదా? అవును, లెమన్ హనీ వాటర్ తాగాను. వెళ్ళి పక్క పని చూసుకో పుష్ప. ప్రభు, బహు మధురముగా ఉన్నది, రండి వీక్షించెదురు. Fasting once in a week. Fasting once in a week. Fasting improves mental health and also physical health. బాలే అన్నీ ప్రవేశించేది మాకెంతో ఆనందంగా. ఈ కాలంలో ఫాస్టింగ్ అందరూ ఉంటున్నామనే భావనలో ఉన్నారు, కానీ మా న్యాచురోపతి డాక్టర్స్ ప్రాపర్గా చెప్పగలరు. బాలే చూడముచ్చటగా ఉన్నది మీ యొక్క వింతలు. ఫుడ్ చాలా మాకు నచ్చినది. థ్యాంక్ యూ.